గుంటూరు అరండల్పేట 3/2 చలపతి బిల్డింగ్స్లో నూతనంగా ఆధార్ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. యుఐడిఏ డైరెక్టర్ భారతి ముఖ్య అతిథిగా విచ్చేసి సేవా కేంద్రాన్ని ప్రారంభించారు. నిర్వాహకులు డైరెక్టర్ భారతికి ఘన స్వాగతం పలికారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి ఆధార్ సేవలను ప్రారంభించారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలోనే 10వ బ్రాంచ్గా గుంటూరు నగరంలో ఆధార్ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ సేవా కేంద్రం ద్వారా ఆధార్లోని అన్ని రకాల మార్పులు చేర్పులతో సహా పలు రకాల సేవలు అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. నగర ప్రజలు ఈ సేవలను పొందాలని ఆకాంక్షించారు. భారతి డైరెక్టర్ యుఐడిఏ హైదరాబాద్ నుంచి వచ్చాను. ఈరోజు ఇక్కడ గుంటూరులో ఇది పదవ ఆధార్ సెంటర్ ఓపెన్ చేశాము ఆంధ్రాలోని. ఇంతకు ముందు వైజాగ్, కాకినాడ, విజయవాడ, అనంతపూర్, కడప, నెల్లూరు, మచిలీపట్నం, ఇది 10th ఒంగోలు, ఇది 10th మనది. ఇక్కడ ఆధార్ అప్డేట్ సర్వీసెస్ అన్నీ చేస్తారు. ప్రముఖంగా ఏంటి అంటే మ్యాండేటరీ బయోమెట్రిక్ 5 to 15 ఏళ్ళ మధ్యలో ఉన్న పిల్లలకి మ్యాండేటరీ బయోమెట్రిక్ ఫస్ట్ అప్డేట్ ఫ్రీ, అది అవైల్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అది కాకుండా మామూలుగా బయోమెట్రిక్ అప్డేట్, డాక్యుమెంట్ అప్డేట్, డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్, నేమ్ అప్డేట్ అన్ని సర్వీసెస్ కూడా ఇక్కడ చేస్తారు. దీనికి ఆధార్లో ఎంత ఫీజు ఉందో ఆ ఫీజే 125 రూపీస్ ఫర్ బయోమెట్రిక్ అప్డేట్ అండ్ 75 రూపీస్ ఫర్ నేమ్ డెమోగ్రఫిక్ అప్డేట్స్కి కలెక్ట్ చేస్తారు. ఇది కాకుండా మనకి ఆధార్ యాప్ కూడా ఉన్నది, ఆ సర్వీసెస్ కూడా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. ఈ సెంటర్లోని డెడికేటెడ్ స్టాఫ్ ఉంటారు. 9:30 to 5:30 వరకు టోకెన్స్ ఇష్యూ చేస్తారు, మీరు వాటిని అవైల్ చేసుకోవచ్చు. ఇది కాకుండా అపాయింట్మెంట్ కౌంటర్తో కూడా బుక్ చేసుకొని ఇక్కడ ఈ సర్వీస్ ఆధార్ సర్వీసెస్, అప్డేట్ సర్వీసెస్ మీరు పొందవచ్చు. వీక్లీ ఈ ఆధార్ సేవా కేంద్ర వీక్లీ 7 days పనిచేస్తుంది, ఇంక్లూడింగ్ సండే కూడా. ఓకే.